పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని ఏ సెక్షన్ కింద కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీని ఏర్పాటు చేశారు? సెక్షన్ 10(1), సెక్షన్ 10(2), సెక్షన్ 10(3), సెక్షన్ 10(4). ఆన్సర్ ఆప్షన్ ఏ, సెక్షన్ 10(1). 2019 సంవత్సరంలో అమలులోకి వచ్చిన వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్ 10(1) ప్రకారం కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ ఏర్పాటు చేయబడింది. విశేషం ఏమిటంటే 2019 చట్టం మునుపటి 1986 వినియోగదారుల రక్షణ చట్టాన్ని భర్తీ చేసింది. ఇది మరింత నిర్వచింపబడిన వినియోగదారుల హక్కులను అందిస్తుంది మరియు వినియోగదారుల ఫిర్యాదులను సకాలంలో మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు పరిష్కరించడానికి అధికారులను ఏర్పాటు చేస్తుంది. MNREGA కింది వాటిలో దేని ద్వారా అమలు చేయబడుతుంది? గ్రామ పంచాయతీ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర శాసనసభ, గవర్నర్. ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రామ పంచాయతీ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం 2005లో అమలులోకి వచ్చింది. దీనిని ప్రధానంగా గ్రామ పంచాయతీలు అమలు చేస్తాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కింద ఉపాధి అనేది చట్టపరమైన హక్కు. ఛత్తీస్గఢ్ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 2011, 2012, 2013, 2014. ఆన్సర్ ఆప్షన్ బి, 2012. ఛత్తీస్గఢ్ ఆహార భద్రతా చట్టాన్ని 2012లో భారత పార్లమెంటు ఆమోదించింది. రాష్ట్ర ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అన్ని సమయాల్లో సరసమైన ధరలకు తగినంత ఆహారం మరియు ఇతర పోషకాహార అవసరాలు అందుబాటులో ఉండేలా దీనిని ఆమోదించారు. ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ చట్టం 1994 ప్రకారం అల్ట్రాసౌండ్ మరియు అమ్నియోసెంటెసిస్ వంటి ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్లను క్రింది వాటిలో ఏ సందర్భాలలో మాత్రమే ఉపయోగించవచ్చు? జన్యుపరమైన అసాధారణతలు, జీవక్రియ రుగ్మతలు, క్రోమోజోమ్ అసాధారణతలు. కింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2 మరియు 3. ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ PCPNDT చట్టం 1994 ప్రకారం అల్ట్రాసౌండ్ మరియు అమ్నియోసెంటెసిస్ వంటి ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్లను కొన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు. జన్యుపరమైన అసాధారణతలు, జీవక్రియ రుగ్మతలు, క్రోమోజోమ్ అసాధారణతలు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడానికి రాజ్యాంగ సభ 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి 1947 నవంబర్ 4న అసెంబ్లీకి సమర్పించింది. రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. భారత ప్రభుత్వ చట్టం 1935ను కొత్త బానిసత్వ చార్టర్గా ఎవరు అభివర్ణించారు? మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ సి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. 1936 డిసెంబర్లో జరిగిన ఫైజ్పూర్ కాంగ్రెస్ సమావేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన అధ్యక్ష ప్రసంగంలో భారత ప్రభుత్వ చట్టం 1935ను కొత్త బాండేజ్ చార్టర్గా ప్రస్తావించారు. దీనిని పూర్తిగా తిరస్కరించినప్పటికీ వారిపై విధించారు. ఈ చట్టాన్ని ఎదుర్కోవడానికి మరియు దానిని అంతం చేయడానికి కాంగ్రెస్ శాసనసభలకు వెళుతోందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో వివరించిన న్యాయం ఏ రూపంలో ఆమోదించబడింది? రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం. అన్ని ఎంపికలు సరైనవి. ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని ఎంపికలు సరైనవి. రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం. భారత రాజ్యాంగాల ప్రవేశిక రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక న్యాయాన్ని నిర్దేశిస్తుంది. సామాజిక మరియు ఆర్థిక న్యాయంతో పాటు ఉంటే తప్ప రాజకీయ మరియు చట్టపరమైన న్యాయం అనేది ఒక పురాణం.
కులం లేదా అంటరానితనం వంటి అన్ని సామాజిక వివక్షతలను అంతం చేయాలని సామాజిక న్యాయం సూచిస్తుంది. ఆర్థిక న్యాయం ఆర్థిక దోపిడీని అంతం చేయాలని సూచిస్తుంది. లోక్సభలో స్పీకర్ ఓటును ఏమని పిలుస్తారు? కాస్టింగ్ ఓటు, సౌండ్ ఓటు, డైరెక్ట్ ఓటు, పరోక్ష ఓటు. ఆన్సర్ ఆప్షన్ ఏ, కాస్టింగ్ ఓటు. సాధారణంగా స్పీకర్ సభలో ఓటింగ్లో పాల్గొనరు, కానీ టై అయిన సందర్భంలో అతను తన కాస్టింగ్ ఓటు హక్కును వినియోగించుకుంటాడు. అతని కాస్టింగ్ ఓటు సమస్యను నిర్ణయిస్తుంది. అలాంటి సందర్భంలో అతని ఓటు సాధారణంగా అతను చెందిన పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని సభలో ఓటుకు పెట్టినప్పుడు అతనికి ఓటు వేసే హక్కు ఉంటుంది. భారత రాష్ట్రపతికి ఏ విచక్షణ అధికారం ఉంది? ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం, ప్రధానమంత్రిని నియమించడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ను నియమించడం, ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడం. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రధానమంత్రిని నియమించడం. భారత రాష్ట్రపతి ఈ కింది పరిస్థితుల్లో విచక్షణ అధికారాలను ఉపయోగించవచ్చు. 1. లోక్సభ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు పోటీదారుల నుండి ప్రధానమంత్రిని నియమించడంలో. సెకండ్ వన్, పాకెట్ వీటోను ఉపయోగించేటప్పుడు. థర్డ్ వన్, పార్లమెంటు ఆమోదించిన బిల్లును పునఃపరిశీలన కోసం ఒకసారి తిరిగి ఇవ్వడం మొదలైనవి. రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? 3 సార్లు, 2 సార్లు, ఒకసారి సవరించబడలేదు. ఆన్సర్ ఆప్షన్ సి, ఒక్కసారి. 1976లో జరిగిన 42వ సవరణ రాజ్యాంగ ప్రవేశికను సవరించింది. ఇది భారతదేశం యొక్క లక్షణాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం నుండి సార్వభౌమ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చింది. ఇది దేశ ఐక్యత అనే పదాలను దేశ ఐక్యత మరియు సమగ్రతగా కూడా మార్చింది. 1983లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది? సర్కారియా కమిషన్, దత్ కమిషన్, సెతల్వాడ్ కమిషన్, రాజ్ మన్నార్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, సర్కారియా కమిషన్. వివిధ శాఖలపై కేంద్ర రాష్ట్ర సంబంధాన్ని పరిశీలించడానికి భారత కేంద్ర ప్రభుత్వం 1983లో సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేసింది. జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు ఏవి? రాష్ట్రాలు వసూలు చేసి స్వాధీనం చేసుకునేవి ఏవి? స్టాంపు డ్యూటీలు, వైద్య మరియు టాయిలెట్ సామాగ్రిపై ఎక్సైజ్ సుంకాలు, అమ్మకపు పన్ను. ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. వైద్య మరియు టాయిలెట్ సామాగ్రిపై స్టాంపు సుంకాలు మరియు ఎక్సైజ్ సుంకాల నుండి వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కానీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఉంచుతుంది. కింది వాటిలో ఏ పన్నులను రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది? ఎస్టేట్ డ్యూటీ, అమ్మకపు పన్ను, భూమి ఆదాయం, పైన పేర్కొన్నవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి, పైన పేర్కొన్నవన్నీ. రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు అమ్మకపు పన్ను మరియు వ్యాట్, వృత్తి పన్ను, లగ్జరీ పన్ను, వినోద పన్ను, మోటారు వాహనాల పన్ను, రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై పన్ను, వ్యవసాయ ఆదాయంపై పన్ను, భూమి మరియు భవనాలపై పన్ను మరియు ఖనిజ హక్కులపై పన్ను. క్రింది వాటిలో ఏ పన్నును కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది, కానీ ఆ ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది? అమ్మకపు పన్ను, ఆదాయ పన్ను, ఎస్టేట్ డ్యూటీ. ఆన్సర్ ఆప్షన్ బి, ఆదాయపు పన్ను. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను విధిస్తుంది. ఈ పన్ను ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడుతుంది. క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసే సుంకం ఏది? కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకం, ఎస్టేట్ డ్యూటీ, పైన పేర్కొన్నవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి, పైన పేర్కొన్నవన్నీ. అన్ని ప్రత్యక్ష పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ప్రత్యక్ష పన్నులు, ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేషన్ పన్ను, ఎక్సైజ్ మరియు కస్టమ్ సుంకం, పరోక్ష పన్ను కానీ జీఎస్టీలో విలీనం చేయబడ్డాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.